హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసినాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా, సో అంతలోపు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే కట్ చేసుకుందాం. వీటిని ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఘాట్లు పెడుతున్నాను. ఘాట్లు పెడితే ఎగ్ పేలకుండా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి నేను ఘాట్లు పెడుతున్నాను. నెక్స్ట్ ఈ ఎగ్స్ని మనం ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు అదే ఆయిల్లో కొద్దిగా దాల్చిని, ఒక లవంగం, 2 ఇలాచీలు వేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాము. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్, అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను. ఇట్లా తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ మనకు ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇవైతే మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టినా కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది ఇది ఫ్లేవర్ అనేది. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. కాకపోతే ఆ వీడియో స్కిప్ అయిపోయింది. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసిన. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వాటర్ వేసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసిన. ఇప్పుడు ఈ కర్రీని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, కర్రీ ఆల్మోస్ట్ అయినట్టే. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కట్ చేసుకొని వేసుకోవాలి. లేకపోతే అట్లనే వేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకుంటే ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. సో మీకైతే ఈ కర్రీ నచ్చే ఉంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.